హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మ కుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కాశీ సిరీస్ కంటిన్యూషన్ అండి ఇది. ఉత్తరప్రదేశ్లోని గంగా యమున సరస్వతి సంగమం వద్ద ఉన్న పవిత్రమైన నగరం ప్రయాగ్రాజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ నగరానికి బడే హనుమాన్ టెంపుల్ అనేది చాలా ప్రత్యేకమైన టెంపుల్ అనమాట. ఇది దాదాపు 600-700 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ అయితే నిర్మించినట్టు అక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేను చూపించే కోట వచ్చేసేపాటికి ఇది ప్రయాగ్రాజ్ కోట. సంగమ స్థానం తర్వాత ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని అక్కడ భక్తులు చాలా వరకు నమ్ముతారండి. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు, ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ అయితే ఉంది, హనుమాన్ టెంపుల్, అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని వెళ్ళండి అని. ఇక్కడ హనుమంతుడు ఏంటంటే ఎక్కడా లేనట్టు 20 అడుగుల పొడవులో ఉంటాడు. అది కూడా ఏంటంటే నిలబడి ఉన్న విగ్రహం ఉండదు, ఇక్కడ కంప్లీట్గా పడుకున్నట్టు ఉంటుంది, సైన పానుపు మీద పడుకున్నట్టే ఉంటుంది. ఇక్కడున్న విగ్రహంలో మనం క్లియర్గా చూస్తే తెలిసేది ఏంటంటే ఎడమ చేతిలో రామలక్ష్మణులు ఉంటారు, కుడి చేతిలో గదను పట్టుకొని ఆయన ఉన్నట్టు తెలుస్తుంది మనకి చాలా క్లియర్గా. మంగళవారం ఎక్కడా లేని విధంగా ఈ గుడిలోని విగ్రహం భూమి నుండి సుమారు 6 నుండి 8 అడుగుల లోతులో ఉంటుంది. ఎక్కడా లేని విధంగా వర్షాకాలంలో గంగానది నీరు విగ్రహం పాదాలకు తాకుతుందంట. అలా తాకుతున్న టైంలో అది చూడడానికి భక్తులు చాలామంది వస్తారని, ఇది చాలా పవిత్ర పుణ్యక్షేత్రం అని కూడా నమ్ముతున్నారు అక్కడ భక్తులు. ఇది చూడండి రివ్యూ. నెక్స్ట్ వచ్చేసేపాటికి ఇంకొక టెంపుల్కి వెళ్ళాం, ఆ టెంపుల్ గురించి చెప్తాను. చెప్పాను కదండి, ఇంకొక టెంపుల్కి అయితే అదే రోజు వెళ్ళాము. ఇది ఏంటి అంటే దగ్గరలోనే ఉంది, ప్రయాగ్రాజ్లోనే అలోపి దేవి మందిరం. అలోపి అంటే అర్థం అదృశ్యం అని అంటండి. ఇక్కడ శివుడి తాండవ సమయంలో సతీదేవి శరీరంలోని చివరి భాగము ఇక్కడ పడిపోయిందని నమ్ముతారంటే ఇది చాలా పవిత్రమైన ప్రదేశంగా మారింది. ఎక్కడైతే చివరి భాగం పడిపోయిందో అదొక హోల్గా పడింది, అందుకే ఇక్కడ విగ్రహం ఏమి ఉండదు, ఒక చెక్క ఉయ్యాలే ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒక రెడ్ కలర్ క్లాత్ అన్నది కప్పేసేసి ఒక ఉయ్యాలను అయితే ఉంచుతారు, అదే అమ్మవారినిగా పూజిస్తారు ఇక్కడ వాళ్ళందరూ. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే పిల్లలు పుడతారని కూడా నమ్మకం అంట ఎక్కువ. మనకున్న 51 శక్తిపీఠాల్లో ఇదే చివరి శక్తిపీఠం అని కూడా ఎక్కువ నమ్ముతారు. ఇక్కడ నేను ఆల్మోస్ట్ చాలా వరకు వీడియో తీశాను, మీరు చూస్తే మీకు అర్థమవుతా ఉంది, ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. కానీ కొంచెం దూరం వెళ్ళేపాటికి ఏంటంటే అక్కడ పోలీసులు అయితే ఉన్నారు. మేబీ కొత్త ప్లేసు ఏమన్నా అంటారో లేకపోతే మొబైల్స్ తీసేసుకుంటారన్న భయంలో నేనైతే ఫొటోస్ అయితే ఇంకా వీడియో తీయడం అయితే ఆపేసాను. మళ్ళీ లోపలికి వెళ్ళినాక తీసాను. ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో దానికి ఫ్రంటే ఉంటుంది ఆ ఉయ్యాలతో ఉన్న అమ్మవారి ప్లేస్ అన్నది. అది కూడా షూట్ చేసా, కుదిరితే మీకు పిక్స్ యాడ్ చేస్తాను. ఇక్కడ అమ్మవారి ప్రతి ఒక్క రూపం అన్నది ఉంది, అన్ని చాముండీదేవి ఏంటి బాల త్రిపుర సుందరి అన్ని రకాల అవతారాలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు అమ్మవారిని ఎలా పూజిస్తారంటే ఆ ఉయ్యాల వల్ల గాజులు, బొట్టు, ఇంకా ఏదో ఇచ్చారండి, ఒక రెడ్ కలర్ క్లాత్ ఇచ్చారు మనకి, అవే లోపల ప్రసాదంగా ఇస్తుంది. వడి పట్టమంటున్నారు, వడిలో అవి పెడుతున్నారు. నేను కూడా తీసుకున్నాను అవి. అమ్మవారి ఆ స్వరూపాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఒక వీడియో కూడా ఉండాలి, మేబీ దొరికితే నేను యాడ్ చేస్తాను. చాలా దూరం నడిచి ఇది ఒక అడవిలా ఉంది, ఇక్కడ వరకు ఒకలా ఉంది, ఇది దాటి వెళ్తే ఒక అడవిలో నుంచి మళ్ళీ ఇంకొక టెంపుల్లోకి వెళ్తున్నాం. మాటల్లో చెప్పలేకపోతున్న ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అలోపీదేవి మందిరంలో వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది అమ్మవారిది. ఐ హోప్ ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.